విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కమిడి నాగార్జున ప్రశ్నించారు. అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు కట్టుకథలు చెప్పి ఇప్పుడు కనీసం స్పందించడం లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే మంచి చేస్తామని, వేయకపోతే సంక్షేమం తీసేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వహణ లేకపోవడంతో విజయనగరానికి నీరందడం లేదని, మంత్రి ఎమ్మెల్యే దీనిపై ప్రశ్నించే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం అండి. ప్రధానంగా ఈవేళ రెండు అంశాల గురించి మాట్లాడుతాను, అది మీరు చూసుకోండి. మొదటిగా విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలండి. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఆ రోజు ఒక భారీ పరిశ్రమ మనకు రావడం అనేది జరిగింది. ఉత్తరాంధ్రకు అసలు చెప్పుకోవడానికంటూ ఏదైనా ఉంది అంటే ఒక భారీ పరిశ్రమ, అది విశాఖ ఉక్కు. మరి ఈరోజు దాన్ని ప్రైవేటీకరిస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోరు మెదపకపోవడం, మమ అనిపించడానికి ఏవో కార్యక్రమాలు చేయడాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. విశాఖ ఉక్కు అనే కాదండి, దేశం మొత్తం మీద ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా తీసుకుంటే అది ఒక పౌరుడిది. దాని ద్వారా వచ్చే డబ్బులు, దాని ద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం అంతా దేశ ప్రజల కోసం ఉపయోగిస్తారు. మరి వీటిని ప్రైవేటీకరిస్తే ఎవరికి వెళ్తుందండి ఆ లాభం? ఆ కంపెనీ ఓనర్స్కి వెళ్తుంది తప్ప సామాన్య మానవుడికి వస్తుందా? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా 1,00,000 కుటుంబాలు, పరోక్షంగా ఇంకో 4 లక్షల కుటుంబాలు వాటి మీద బతుకుతూ ఉన్నాయి. మరి ఈవేళ ప్రైవేటీకరిస్తే వాళ్ళందరూ ఏమవుతారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విశాఖ స్టీల్ మీద కేవలం 8,000 కోట్లు మాత్రమే వెచ్చించారండి. ఒక అఖిలపక్షాన్ని వీళ్ళు ఎందుకు పిలవలేకపోతున్నారు? వీరికున్న చిత్తశుద్ధి ఇంతేనా అని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు దీన్ని గమనించగలరని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో స్వర్గీయ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితే వస్తే రీస్ట్రక్చరింగ్ కోసం మాకు కొంత డబ్బులు ఇవ్వండి అన్నారు. ఆ రోజు 1,300 కోట్లు వస్తే ఈ పరిశ్రమనంతా 1,300 కోట్లతో కాపాడారండి. కాపాడితే దానికి కొత్త ఊపిరి వచ్చింది. మరి ఈరోజు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే నేను మాట్లాడతానన్న రెండో అంశం అండి, రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీసుకురాని ప్రభుత్వం ఇది. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతూ ఉంటే దాని మీద కూడా పోరాడలేకపోతున్న ప్రభుత్వం ఇది. మరి ఈ రకమైన ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటే ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి దగ్గర నేను ఒకటే మాట అంటా ఉన్నాను, 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళు ఎక్కడ ఏమి అభివృద్ధి చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 1 కిలోమీటర్ రోడ్డు అయినా కొత్తగా ఎక్కడైనా వేశారా?